वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी केटी रामाराव ने कहा है कि तेलंगाना में दोबारा टीआरएस की हुकूमत बनेगी और चंद्रशेखर राव वजीर आला होंगे। वजीर मौसूद ने शहर हैदराबाद के एलबी नगर में मुख्तलिफ तरक्याती कामों का इफ्तिताह किया। इस मौके पर मुनक़िदा प्रोग्राम से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना में गुज़िश्ता 8.5 सालों से चंद्रशेखर राव की क़यादत में हुकूमत काम कर रही है। तरक्की और फलाह बहबूद इसके दो मकासद हैं। उन्होंने कहा कि वो एलबी नगर हल्के में 55 करोड़ रुपए के तरक्याती प्रोग्राम शुरू करने पर खुश हैं। उन्होंने निशानदेही करते हुए कहा कि फलाही प्रोग्रामों का मकसद गरीबों के चेहरों पर मुस्कुराहट बिखेरना है। उन्होंने कहा कि हुकूमत कल्याण लक्ष्मी, आसरा वज़ाइफ, केसीआर किट जैसी मुख्तलिफ स्कीमों से रियासत भर में लाखों अफराद की मदद कर रही है। ప్రభుత్వం రాకముందు ఎట్లుండే ఈ రోజు ఎట్లా ఉన్నదో అది ఒక్కటే చాలు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేదానికి ఎల్బీ నగర్ లో ఆ ఒక్క ఉదాహరణ చాలు. అదే మాదిరిగా మొత్తం మెట్రో పూర్తి చేసినాం. నాగోల్ దాకా మెట్రో పూర్తయింది, అటు ఎల్బీ నగర్ దాకా పూర్తయింది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా మధ్యలో ఉండే 5 కిలోమీటర్ల మార్గం కూడా కలిపే ప్రయత్నం రెండో ఫేజ్ లో చేస్తా ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా కలుపుతాం. భవిష్యత్తులో మీరు వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రెస్ వాళ్ళు లేకపోతే రేపే చేస్తా అన్నాడు మళ్ళీ చేయలేదంటారు కాబట్టి ముందే చెప్తా ఉన్నా. వచ్చే ఎన్నికల తర్వాత ఎట్లాగో మీకు తెలుసు, నాకు తెలుసు, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే, మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత మీ ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ దాకా కూడా మెట్రోను విస్తరించే ప్రయత్నం కూడా బ్రహ్మాండంగా చేస్తాం. ఆ దిశగా ప్రజా రవాణాను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరొక మంచి కార్యక్రమం కూడా మీ ఎల్బీ నగర్ లోనే జరగబోతా ఉంది. ఒక టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండంగా 1500 పడకల ఆసుపత్రి మీ గడ్డి అన్నారంలో ఇక్కడే రాబోతా ఉన్నది. మీ ప్రాంతంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన సౌలత్ కూడా దానివల్ల కూడా రాబోతా ఉంది. అంటే ఈ రకంగా ఆరోగ్యం కానీ, విద్య కానీ, ప్రజా రవాణా కానీ, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ అన్నింటినీ ప్రభుత్వమే గుర్తు